అర్జున. అసలు అర్జున ఎందుకు అంత గ్రేట్ ఆర్చర్ అయ్యాడు నేను చెప్తా. పాండవులకి 13 years అరణ్యవాసం స్టార్ట్ అయ్యింది. కానీ అర్జునుడికి తెలుసు 13 years తర్వాత ఖచ్చితంగా ఫైట్ ఉంటుంది అనేసి. ఈ ప్లేస్ లోనే ఉండి నా తలరాత వల్ల ఇదంతా జరిగింది అని చెప్పి ఆలోచించకుండా వారికి ప్రిపేర్ అవుదామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒక చిన్న రాయి తీసుకున్నాడు. ఆ రాయిని శివుడు లాగా పెట్టి మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశాడు. ఒకరోజు ఏమైందంటే ఒక అడవి పంది వచ్చింది అక్కడికి. ఆయన వైపు రావడంతో ఆయన ఏం చేశాడంటే సడన్ గా లేసి ఒక బాణం వేశాడు దాని మీకు. అది తగిలేసి అది పడిపోయింది కింద. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు అక్కడ. ఆ వైఫ్ ఏమనిందంటే ఈ బాణం ఆయన కొట్టాడు, మీరు కాదు కొట్టింది అంటది. లేదు నాదది, నేను అక్కడి నుంచి వేశాను, అందుకే వస్తున్నానంటే ఈ ఆటలన్నీ ఇక్కడ కాదు, మీదేమన్నా ఉంటే మీ రాజ్యంలో చూసుకోండి, ఈ అడవిలో మా హస్బెండే ఆర్చరీలో గొప్ప అంటుంది. అయితే రండి ఫైట్ చేద్దాము అని చెప్పి ఆ హంటర్ కి అర్జునకి ఒక ఫైట్ జరుగుతుంది. స్టార్టింగ్ ఆర్చరీతో అర్జున ఎన్ని బాణాలు వేసినా అవతల హంటర్ ఈజీగా దాన్ని ఆపేస్తున్నాడు. బాణాలు అయిపోయి కత్తెత్తుకుని వెళ్ళాడు. కత్తితో ఫైట్ చేశాడు, కత్తి ఇరిగిపోయింది. ఆ తర్వాత హ్యాండ్స్ తో ఫైట్ చేద్దామని చెప్పి వెళ్ళాడు. అప్పటికి ఓడిపోయి బాధ లేకుండా డైరెక్ట్ గా మళ్ళీ అదే వచ్చి మెడిటేట్ చేసి నాకు ఇంకా కొంచెం స్ట్రెంత్ ఇవ్వని చెప్పి శివుడికి మొక్కేటప్పుడు ముందరే ఆ హంటర్ వైఫ్ పార్వతీ పరమేశ్వరు లాగా ముందరకు వచ్చారు. డెడికేషన్ కి ఆయన భక్తికి ఆయన ఫైట్ చేసిన విధానానికి పాశుపతాస్త్రం చేతికిచ్చాడు. అర్జునుడు గొప్ప ఆర్చర్ అయ్యింది తన తండ్రి ఇంద్రుడు వల్ల, తన గురువు ద్రోణాచార్య వల్ల, లేదా తన వాడే గాంధీవం వల్ల కాదు. ఆయనకున్న డెడికేషన్, ఆ పట్టుదల, ఆ తెగింపు వల్ల అయ్యాడు. కృష్ణుడు పక్కనుంటే అర్జునుడు గొప్ప అవ్వలేదు. అర్జునుడు గొప్ప కాబట్టే కృష్ణుడు పక్కకు చేరాడు. అదే అర్జునుడు. ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ ఫాలో.